ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి అనేకమైనటువంటి విషయాలను మాకు తెలియజేస్తూ, మీ చిత్త ప్రకారంగా నడిపిస్తూ, ముందుకు తీసుకువెళ్తున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మీ నామ మహిమార్థమై తండ్రి మమ్మల్ని అందరిని కూడా బలపరచండి. మీ కృపలో తండ్రి స్థిరంగా నిలవబెట్టండి. తండ్రి ఎన్నో గొప్ప సంగతులు తండ్రి ఈ ఆదికాండము ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి దీనుడైనటువంటి నన్ను మీరు బలంగా వాడుకోండి. మీ కృపలో నిలవబెట్టండి తండ్రి. సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి, అందించండి తండ్రి. ఈ యొక్క విషయాలు తండ్రి వింటున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను తండ్రి ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి అవసరమైనటువంటి ఎన్నో గొప్ప సంగతులు తండ్రి మీ చిత్త ప్రకారంగా తెలియజేయండి. తెలుసుకునే ప్రతి విషయాన్ని తండ్రి వాక్యానుసారంగా తండ్రి వారు అన్వయించుకొని వారి కుటుంబాల్లో తండ్రి, జీవితంలో తండ్రి అన్వయించుకుంటూ తండ్రి ప్రాక్టికల్‌గా మా తండ్రి ఎక్స్‌పీరియన్స్ అవుతూ తండ్రి మీ చిత్త ప్రకారంగా జీవిస్తూ దేవా మీరు కోరుకున్న బిడ్డల వలె తండ్రి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తండ్రి ఈ భూమిని విడిచిపెడతానికి తమ యొక్క ప్రయాణాన్ని తండ్రి సిద్ధపరచుకునే విధంగా తమ యొక్క యాత్ర జీవితాలను మా తండ్రి నడుపుకునే విధంగా కృప చూపించండి. తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆదికాండంలో నుంచి మనం 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూసాం. ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యూను గారు అలాగే హేబేలు గారు వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో చక్కగా అర్పణను తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్యపెట్టి కయ్యూను యొక్క అర్పణను రిజెక్ట్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అంటే హేబేలు యొక్క అర్పణను యాక్సెప్ట్ చేసి కయ్యూను యొక్క అర్పణను రిజెక్ట్ చేసినట్టుగా మనం గమనించొచ్చు. దానికి కారణాలేంటి? కయ్యూను గారి యొక్క అర్పణను లేదా కయ్యూను అర్పణను దేవుడు ఎందుకు రిజెక్ట్ చేశారు? హేబేల్ అర్పణను ఎందుకు యాక్సెప్ట్ చేశారు? దాంట్లో నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలేంటి అనేవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు కంటిన్యూషన్‌లో ఒక సంగతి మనం చూద్దాం. అదేంటంటే 5వ వచనం మనం చూస్తే 5వ వచనంలో ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఎవరు? దేవుడు లక్ష్యపెట్టలేదు. లక్ష్యపెట్టకపోవటం వల్ల కయ్యూను ఏం చేశారు? అంటే కయ్యూను ఏం చేశాడు ఇంతకీ? అది మనం చూసాం అనుకోండి. ఆయన ఏం చేశారు ఎందుకంటే, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీకు నేను తెలియజేయాలని కోరుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది ఇక్కడ మీరు చూస్తే కోపము. కోపం గురించి మనం ఆలోచించామనుకోండి. అంటే ఇది ఎలాంటిది ఇంతకీ? ఎంత ప్రమాదకరమైంది ఇంతకీ అని మనం చూసామంటే, ఈ కోపానికి సంబంధించి పెద్ద సబ్జెక్టే ఉంది బైబిల్‌లో. అయితే సింపుల్‌గా అంటే చాలా డెప్త్‌గా నేను వెళ్ళట్లేదు. దేనికంటే మన టాపిక్ ఇక్కడ కోపం గురించి కాదు కాబట్టి. కానీ దీని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. అంటే కోపం గురించి మనకి ఆసక్తికరమైనటువంటి కొన్ని పదాలు మనకు బైబిల్‌లో కనబడతాయి. అవేంటి ఇంతకీ అని మనం చూస్తే, యాకోబు పత్రికలో ఒక సందర్భం మనం చూద్దాం. యాకోబు పత్రిక మనం చూస్తే ఒకటో అధ్యాయంలో యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం మనం చూస్తేనండి 20వ వచనం మనం చూద్దాం. యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం బాగా గుర్తుంచుకోవాలి. మనం గనక కోపంలో ఉంటూ, కోపంలో బ్రతుకుచు, కోపాన్నే గనక మనం వ్యక్తపరిచే వ్యక్తులుగా మనం ఉంటే, దాని ద్వారా జరిగే నష్టాలలో ప్రమాదకరమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది చాలా మా దాన్ని మనం ఎలా చెప్పాలి ఎందుకంటే, దాని ద్వారా మనం మేలైనటువంటిది ఏది పొందుకోలేం. అల్టిమేట్‌ది ఏంటయ్యా అంటే, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేంటంటే, దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. సమస్య లేదండి. కానీ ఇంకొక సందర్భం మనకు కనబడతదండి. అదేంటో మనం చూద్దాం. మరొక సందర్భం మనకు కనబడతది. అదేంటి ఇంతకీ? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసామనుకోండి. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడతది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ మరొక మాట మనకు కనబడతది. ఏంటి ఎందుకంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోనండి
30వ వచనం మనం చూద్దాం. 30వ వచనం మనం చూస్తే అక్కడ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. చూసారా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అని కంటిన్యూషన్‌లో మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించు ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ కనెక్ట్ చేసి అంటే పరిశుద్ధాత్మనికి కనెక్ట్ చేసి మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ మీరు దుఃఖపరచకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గర విమోచన దినం వరకు ఉంటారు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మనం మాట్లాడుకునే విషయాలు చిన్నవి కాదు. చాలా చాలా పెద్ద విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. మనకొచ్చే కోపం అనేది మనం మనం చూపించే ఈ కోపం అనేది దేనికి దారి తీస్తుంది? ఎక్కడికి దారి తీస్తుంది? అని మనం ఆలోచించామనుకోండి, మన దగ్గర నుంచి పరిశుద్ధాత్మనే మనం కోల్పోయే విధంగా మారిపోతాం మనం. పరిశుద్ధాత్మ కోల్పోతే ఏమవుతది? పరిశుద్ధాత్మ కోల్పోతే ఏమవుతదయ్యా అంటే, మనం దేవుని పిల్లలుగా మనం ముద్రించబడం. ఎందుకంటే, పరిశుద్ధాత్మలో మనం ఎలా ఎలా ఉన్నామయ్యా అంటే, పరిశుద్ధాత్మలో మనం ముద్రించబడ్డాం. ఎలా ముద్రించబడ్డాం ఇంతకీ? అదిగో చూస్తున్నారు మనం కంటిన్యూ. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ముద్రించబడటం అంటే ఏంటి? ఆయన మన పక్షాన టెస్టిమోనీ అంటే మన 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 తరపున ఆయన ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమని? రోమీయులకు రాసిన పత్రిక మనం చూసామనుకోండి. రోమీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 8వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట మనకు కనబడతది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 16వ వచనం మనం చూస్తే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఇంకా మీరు చూస్తేనండి 14వ వచనం మనం చూస్తే రోమపత్రికలోని 8వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉన్నారు కాదు ఉందురు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలుగా ఉంటారు. వేరే వాళ్ళు ఉండే అవకాశం లేదు. ఇంకా దేవుని ఆత్మ లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా మనం దేవుని పిల్లలుగా ఉండడం అనేది జరగదు. అది అవనటువంటి పని అది. మనం పరలోకానికి చేరుకోవాలంటే బాప్తీసం తీసుకోవాలండి. బాప్తీసం తీసుకున్నాక మనందరం పరిశుద్ధాత్మను పొందుకుంటామండి. పరిశుద్ధాత్మను పొందుకున్నాక ఆ ఆత్మను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మను మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఎందుకంటే దుఃఖపరచకూడదు ఆయన్ని. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరచకూడదు. ఎందుకంటే ఆయన మన దగ్గర ఉంటారు కాబట్టి. ఆయన మనతో ఉంటారు కాబట్టి. ఎంతవరకు ఉంటారయ్యా అంటే విమోచన దినం వరకు, అంటే యేసుప్రభు రెండో రాకడ వరకు ఉంటారు ఆయన. ఒకవేళ యేసుప్రభు రెండో రాకడ మనం మరణించే సమయానికి, మనం మరణించిన తర్వాత ఉందనుకోండి, అప్పుడేమో దాని అర్థం ఏంటంటే మనం చనిపోయే వరకు ఉంటారండి దాని అర్థం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వలనే మనం ఆయన కుమారులుగా, దేవుని పిల్లలుగా మనం ముద్రించబడ్డాం కాబట్టి ఆయనను మనం దుఃఖపరచకూడదు. ఆయన ఎప్పుడు దుఃఖపరచబడతారయ్యా అంటే, ఇదిగో పైనుంచి మనం చదువుకుంటూ చూసుకుంటూ వచ్చామనుకోండి, ఆ సందర్భాలు ఎఫెసీ పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక్కొక్క విషయం మాట్లాడుకుంటూ అంటే అంతకు ముందు నుంచి సందర్భాలు కూడా మనకు కనబడతా ఉంటాయి. కంటిన్యూషన్‌లో మనం చూస్తున్నాం అనమాట. ఏమని? ఇంతకీ 25 నుంచి మనం చూసామనుకోండి, చాలా ఉన్నాయి. అంతకు ముందు కూడా చాలా చాలా పాయింట్స్ చెప్పారాయన. కానీ మనం 25 నుంచి మనం చూస్తే గనక, మరియు ఒకనికొకరము అవయవములై ఉన్నాము. తర్వాత గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే చెప్పవలెను. కోపపడుడి కానీ పాపము చేయకండి. అదేంటి మరి ఇక్కడ ఎలా ఉంది? ఏమండి? ఇందాకడ దాకా ఏం చూసాం అక్కడ? యాకోబు పత్రికలో మనం ఏం చూసాం? ఇంతకీ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని ఉంది. ఇందాక మళ్ళీ ఎఫెసీ పత్రికలోని 4వ అధ్యాయంలో మనం 31వ వచనం మనం చూస్తే, సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. ఇక్కడ కూడా ఇలాగ ఉంది. కానీ మీరు చూస్తే మళ్ళీ ఏమనుంది ఇంతకంటే, కోపపడండి కానీ పాపం చేయకండి. మరి ఇదేంటి ఇంతకీ? అసలు కోపము ద్వారా దేవుని నీతి నెరవేర్చబడదు అని చెప్తున్నారు కదా! మళ్ళీ ఇక్కడ ఏమనుందయ్యా అంటే, కోపపడండి కానీ పాపం చేయకండి. తర్వాత మీరు చూస్తే సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం అనేది నిలిచి ఉండకూడదు. అంటే సూర్యుడు అస్తమించే వరకు దాని అర్థం ఏంటి? పొద్దున్నే కోపడి సాయంత్రం దాకా మనం డేటా ఆన్ చేసుకొని చూసుకోవాలా? కోప్పడే అలా చెప్పట్లేదు ఆయన. అంటే మీ మీ కోపం అనేది ఎలా ఉండాలి అంటే,
అంటే మనం ప్రతి విషయంలో దేవుని పోలో మనం నడుచుకోవాలి కదండీ! దేవునికి కూడా కోపం వస్తదండి. ఆయన ఎంతసేపు ఉంచుకుంటారు కోపం మన పట్ల? ఇప్పుడు మనం మనం చేసినటువంటి క్రియలను బట్టి, మనం చేసినటువంటి పనికిమాలినటువంటి పనులను బట్టి ఆయన కూడా కోపపడతారు. ఎక్కడ చూడొచ్చు మనం ఇంతకీ అంటే కోపపడండి కానీ పాపము చేయకండి అంటే దాని అర్థం ఏంటి ఇంతకీ అని మనం చూసామనుకోండి. కోపపడండి కానీ పాపం చేయకండి అంటే దాని అర్థం ఏంటయ్యా ఎందుకంటే ఆయన పిల్లలం కదా మనం. కాబట్టి తండ్రి వలే మనం ఉండాలి కదా! మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండెదరు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎలా ఉన్నారో మనం అలా ఉండాలి. ఆయన ఎలా ప్రేమిస్తున్నారో మనం అలా ప్రేమించాలి. ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో మనం అలాంటి లక్షణాలు కలిగి మనం ఆయన పిల్లలం కదా! అందుకే యోహాను సువార్తలు 8:44లో ఏమంటారు యేసుక్రీస్తు వారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. దేనికయ్యా? దేనికయ్యా అంటే మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. చూసారా? మీరు మీ తండ్రి యొక్క 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయం 44వ వచనం మనం చూస్తే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. దేనికయ్యా అంటే మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అంటే ఎవరైతే దురాశలు నెరవేర్చాలని ఆశిస్తారో వాళ్ళు అపవాది పిల్లలు. ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో, దేవుని పిల్లల వల్లే దేవుని లక్షణాలను వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తారో వాళ్ళు దేవుని పిల్లలు. దేవుడు ఎప్పుడు కోప్పడతారయ్యా అంటే, ఆయన కోప్పడతారా అనే క్వెషన్ మీకు రావచ్చు. అదేంటి బ్రదర్ దేవుడు ప్రేమ స్వరూపి కదా బ్రదర్. ఆయన కోప్పడతారా బ్రదర్ అంటే, కోప్పడతారండి. ఎప్పుడు కోప్పడతారు ఇంతకీ? న్యాయాన్ని బట్టి ఆయన కోప్పడతారు. అన్యాయంగా కోప్పడరు ఆయన. అంటే కోపపడండి కానీ పాపం చేయకండి దాని అర్థం ఏంటి ఎందుకంటే, మీరు కోపపడాలి కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కోపం వలన దేవుని నీతి నెరవేర్చబడదు. అంటే మన కోపం అనేది ఎలా ఉండాలి ఎంతకనగానే న్యాయాన్ని బట్టి ఉండాలి. ఎక్కడ చూడొచ్చు మనం ఆ పదం ఎంతకి కీర్తనల గ్రంథం మనం చూస్తే 7వ అధ్యాయంలో 11వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుందండి. న్యాయం కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటి ఎందుకంటే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. అంటే ఏ విషయంలో ఇంతకీ 12వ వచనం మనం చూస్తే ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచు. అంటే ఆయన తన వైపు మళ్ళే విషయంలో అంటే మంచి చేసే విషయంలో 10 మందికి మంచి కలిగే విషయంలో అంటే మనిషి కోపం అంటే మనిషి యొక్క కోపం అనేది దేవుని నీతిని నెరవేర్చదు. కానీ ఆ నీతి నిమిత్తం అంటే దేవుని యొక్క పని నిమిత్తము, దేవుని యొక్క ఆలోచన నిమిత్తం మనం కోప్పడొచ్చు. అయినప్పటికీ ఆ కోపం అనేది ఎలా ఉండాలయ్యా అంటే పాపం చేసే విధంగా మారకూడదు. ఆ కోపం ద్వారా పాపంలోకి వెళ్ళిపోయే విధంగా ఉండకూడదది. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న దానికి కోప్పడుతూ ఉంటామండి. చిన్న చిన్న వాటికి కోప్పడుతూ ఉంటాం. మన మనసుకు నచ్చనివి జరిగినప్పుడు కోపం వస్తది. కానీ మనం అలా కోప్పడకూడదండి. మన ఉద్దేశాలు కొన్ని ఉంటాయి. ఆ ఉద్దేశాలనేవి జరగనప్పుడు, ఆ ఉద్దేశాల ప్రకారంగా ఎదుటివారు నడుచుకున్నప్పుడు, లేదా ఆ ఉద్దేశాల ప్రకారంగా మన చుట్టూ పరిస్థితులు జరగనప్పుడు మనకు కోపం వచ్చింది. కానీ ఆ కోపం వలన నష్టాలే తప్ప ఒక ఉపయోగం కూడా లేదండి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు ఎందుకు కోపపడుతున్నారు? ఒకరి పట్ల ఒకరు కోపపడకండి. ఓకే. నీకు నచ్చనటువంటివి ఏమన్నా చేశారా? నీకు ఇష్టం లేనివి ఏమన్నా చేశారా? అందుకే ఒకరినొకరు ఏం చేయాలి ఇంతకీ? క్షమించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి. దయ కలిగి ఉండాలి. మనందరం క్రీస్తు అవయవములై ఉన్నాము. మనందరం కూడా దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము. కాబట్టి పొరుగువాడితో అబద్ధాలు చెప్పకండి. పొరుగువాడితో ఎలా ఉండాలి ఇంతకీ? ప్రతి ఒక్కరు కూడా పొరుగువాడితో ఎలా ఉండాలి ఇంతకంటే? కరుణాహృదయులుగా ఉండాలి. పదాలు చూద్దామా? అంటే మనం ఎలా ఉండాలి ఎందుకనగానే ఒకవేళ కోప్పడవలసిన అవసరం వచ్చిందా? అది కూడా దేవుని చిత్త ప్రకారమైనదై ఉండాలి. అది కూడా దేవుని కార్యక్రమం జరిగేదై ఉండాలి. అది కూడా దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచే విధంగా కోప్పడాలి. మన కోపంలో మన ఉద్దేశాలు ఉండకూడదు. మన కోపంలో మనకు నచ్చినవి జరగాలని ఉండకూడదు. మన కోపంలో మన యొక్క ఉద్దేశాలు అక్కడ జరగాలనే విధంగా ఉండకూడదు. ఆ కోపం అనేది దేవుని కోపం అయి ఉండాలి. ఆ కోపం కూడా వచ్చినటువంటి ఆ దేవుని కోపం కూడా ఎలా ఉండాలయ్యా ఎందుకంటే అదిగో సూర్యుడు అస్తమించే వరకు అంటే దాని అర్థం ఏంటి ఎందుకనగానే ఎక్కువసేపు ఉండకూడదు. మనం కరుణా హృదయులుగా ఉండాలి. ఆ మాటలు మనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏమని ఇంతకీ 32వ వచనం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే మనకు కనబడుతుంది. చూడండి ఏముంది అక్కడ? ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. క్రిస్టియానిటీ అనగానే క్రీస్తుని వెంబడించడం అనగానే బైబిల్ పట్టుకొని తిరగటం కాదండి. అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ బైబిల్లో ఉన్న సబ్జెక్టు మన హృదయంలో ఉండి ఉంచుకున్న ఆ సబ్జెక్ట్ అనేది మన లైఫ్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే ఏం చేయాలి? మనం ఎందుకంటే క్షమించగలగాలి.
అయ్యో! నాకెందుకో నేను క్షమించలేకపోతున్నాను బ్రదర్. నాకెందుకో నేను సహించలేకపోతున్నాను బ్రదర్. నేనెందుకో రిసీవ్ చేసుకోలేకపోతున్నాను బ్రదర్. నేనెందుకు అంటే మీరెందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? అక్కడ మంచి మాట మనకు కనబడుతుంది. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించులాగున. చూసారా? క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం ఆయన ఎంత దేవుడు మనల్ని ఎంత క్షమించారు. అసలు మన మన క్రియలు, మన మాటలు, మన హృ మన 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 బుర్రను గనక ఒకవేళ స్కాన్ చేసే మిషన్‌లు ఒకవేళ వస్తే, ఇది ఎంఆర్ఐ స్కాన్‌లు, సిటీ స్కాన్‌లు గాదు. క్యారెక్టర్ స్కాన్ రావాలి. క్యారెక్టర్ స్కాన్ భూమి మీద ఒకవేళ కనిపెడితే ఎవరైనా గాని, అంటే దేవుడు ఎలాగో చూస్తున్నారులెండి వాక్యం ద్వారా అది పక్కనెట్టండి. మన హృదయ మన యొక్క మెదడును గాని, మన యొక్క హృదయాన్ని గాని ఇంటెలిజెన్స్ అంటే క్యారెక్టర్ స్కాన్ చేసేదొస్తే గనక మొత్తం పురుగులే ఉంటాయి. క్యాబేజీల్లో ఉంటాయి చూసారా పురుగులు ఎలా ఉంటాయి ఇంతకీ టక టక చాలా పురుగులు ఉంటాయి కొన్ని కొన్ని క్యాబేజీల్లో. అలాగా మన బుర్రలో ఏముంటాయి ఎందుకంటే పురుగులే ఉంటాయి. మొత్తం పురుగులే ఉంటాయి. అన్నీ చీడ పురుగులు, చెత్త పురుగులు, చేరేని వేరు మొత్తం ఉంటది. అంటే మన హృదయంలో బయటికి మాత్రం ప్రైజ్ బి టు లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాం. మనసంతా పాపం ఉంటది. అంటే మన అలాంటి చెత్త హృదయాన్ని కూడా దేవుడు ఏం చేశారు ఇంతకనగానే సహించారు, క్షమించారు. మిమ్మల్ని దేవుడు క్షమించినప్పుడు మీరు వేరే వాళ్ళని క్షమించలేరా? మిమ్మల్ని దేవుడు దగ్గర తీసుకున్నప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకోలేరా? సోమవారం నుంచి శనివారం వరకు పనికిమాలిన అడ్డమైన పనులన్నీ చేసేది. ఆదివారం వెళ్ళి కృపా, కృపా అని పాట పాడేసి నా పాపాలన్నీ పోయాయని మనం అనుకుంటున్నాం కదా! మరి మీ సహోదరులు లేదా మీ 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 యొక్క పిల్లలు లేదంటే గనక మరి దేవుని యొక్క సహోదరులు దేవుని యొక్క పిల్లలు అంటే దేవుని పిల్లలు మన సహోదరులు మరి వాళ్ళేదైనా చేసినప్పుడు మనం ఏమైపోతామంటే హర్ట్ అయిపోతామండి. ఆడెంత దుర్మార్గుడో తెలుసండి. వాడెంత పనికిమాలినోడో తెలుసండి. వాడెంత చెత్త ఫెలోనో తెలుసండి. చూసారా? అంటే ఏంటి అలా మనం ఆలోచించి అసలు వాళ్ళతో మాట్లాడం. వాళ్ళు ఒక పక్కన కూర్చుంటే మనం ఒక పక్కన కూర్చుంటాం. చర్చెస్‌లో కూడా కొంతమంది కొన్ని పాలిటిక్స్ అండి అప్పటిదాకా రాసుకొని పూసుకొని తిరిగినటువంటి ఆ ఇద్దరు చెల్లెళ్ళే ఏమైపోతారు ఎందుకనగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక బ్రేక్ వస్తదండి. ఆ బ్రేక్‌ని బట్టి ఇక అంతే మాట్లాడుకోరండి. ఇద్దరు తమ్ముళ్ళు లేదా ఇద్దరు చెల్లెల్లో ఏదైనా కానీ ఒక ఫ్యామిలీగా మనందరం ఉన్నప్పుడు, ఒక ఫ్యామిలీలో మనందరం ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు మన ఆత్మీయ జీవితమే నిలబడింది దేని మీద అయ్యా అంటే క్షమాపణ మీద అంతే. దేవుడు గనక మనల్ని క్షమించకపోతే ఈరోజు మీ చేతిలో బైబిల్ ఎందుకుంటది? నా చేతిలో ఎందుకు బైబిల్ ఉంటది చెప్పండి? మనం ఎంత కఠిన హృదయులమండి. మనందరిని దేవుడు ఎంత ప్రేమించారండి. మన మీద కూడా వర్షాన్ని కురిపించారు. అందుకే ఒక మాట కనబడుతది బైబిల్‌లో మనకి మత్తయి సువార్తలో ఏమని ఆయన నీతిమంతుల మీదనో, అనీతిమంతుల మీదనో తన వర్షం కురిపిస్తున్నారు. చూసారా? మంచోళ్ళ మీద, చెడ్డోళ్ళ మీద సూర్యుని ఉదయింపజేస్తున్నారాయన. మంచివారి మీదను, చెడ్డవారి మీదను సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను ఆయన ఏం చేస్తున్నారు ఎందుకంటే వర్షాన్ని కురిపిస్తున్నారు. అంటే ఆయన అంత ప్రేమిస్తున్నప్పుడు మనల్ని, మరి మనం మాత్రం మన జీవితంలో ఎలా ఉంటామయ్యా అంటే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మన ఇష్టం జరగాలనుకుంటాం. అది ప్రైమరీ మిస్టేక్ అది. అసలు నీ ఇష్టం ఎందుకు జరగాలి? నీ ఇష్ట ప్రకారం ఎందుకు నడుచుకోవాలి వేరేవాడు? నీ ఇష్ట ప్రకారం ఎందుకు జరగాలి చెప్పండి? దేవుడి ఇష్టం కదా నువ్వు జరిగించాల్సింది, నేను జరిగించాల్సింది. ఆయన అంటారు ఇదిగో యేసుప్రభువారు వచ్చినప్పుడు యేసుప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటిది? నువ్వు ఎన్ని సువార్తలైనా ప్రకటించు, ఎన్ని బైబిల్ స్టడీస్ అయినా అటెండ్ అవ్వు, ఎన్ని సూచక్రియలైనా చెయ్యి, ఎన్ని అద్భుతాలైనా చెయ్యి, తండ్రి చిత్త ప్రకారంగా చేసావు లేదా? అదే కదా నేను ప్రశ్న. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్త చంపుచం చేయించినటువంటి వాడే ఎవరైతే పరలోకంలో దేవుని చిత్త ప్రకారంగా చేస్తారో వాళ్ళే పరలోకం వెళ్తారు. వాళ్ళే దేవుడి దగ్గరికి వెళ్తారు. అంటే నీ ఇష్టం చేసినంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళవు. పోనీ నీ ఇష్ట ప్రకారంగా సువార్త ప్రకటించినంత మాత్రాన పరలోకం వెళ్ళవు. నీ ఇష్ట ప్రకారంగా దెయ్యాలు నల్లగొట్టినంత మాత్రాన నువ్వు ఎంత పెద్ద సేవకులవైనా, ఎన్ని సువార్తలు చేసినా, ఎంత కానుకలు అర్పించినా, నువ్వు గనక దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోకపోతే పరలోకం వెళ్ళవండి మనం. అలాంటప్పుడు నీ ఇష్టం ఎందుకు జరగాలనుకుంటున్నారు చెప్పండి మీరు? మన ఇష్టం ఎందుకు జరగాలనుకుంటున్నాం? తప్పు కదా! మనం ఏంటంటే మనం కోరుకునేదే తప్పు. మన ఇష్టం జరగాలని కోరుకునేదే తప్పు అనుకుంటే, మన ఇష్ట ప్రకారంగా చేయకపోతే ఇంక మనకి చాలా కోపం వచ్చేస్తుందండి. చాలామందికి అరికాల నుంచి నన్నెత్తి వరకు బర్న్ అయిపోతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళ చేతి మీద ఎగ్గు మనం ఒకవేళ కోడిగుడ్డు పగలగొట్టేసామనుకోండి ఆమ్లెట్ వచ్చేస్తుంది బయటికి. ఆ చేతి మీద పెట్టినా లేదంటే ఆళ్ళ సెకకి అంత కోపం వచ్చేస్తుంటది. దేనికి నీ ఇష్టం జరగకపోతే మనకెందుకు కోపం వస్తుంది? రాకూడదు. కనుక ఫస్ట్‌ది మన ఇష్టం జరగాలని కోరుకోవడం అనేది పెద్ద తప్పండి. ఆ తర్వాత ఇంకొక పెద్ద తప్పు అంటే పెద్ద తప్పు, చిన్న తప్పు అంటే మీకు అర్థం అవ్వటం కోసం చెప్తున్నా. చిన్న తప్పులు, పెద్ద తప్పులు ఏమి లేవు. ఒక ఒక వివేక శూన్యులుగా ప్రవర్తించడం అంటారు దాన్ని. కానీ దేవుని చిత్త ప్రకారంగా జరగాలని కోరుకోవడం అనేది కరెక్ట్ పాయింట్. ఒకవేళ దేవుని చిత్త ప్రకారంగా జరగకపోతే అప్పుడు కోప్పడండి.
ఒకవేళ కోప్పడినా దేవుని చిత్త ప్రకారం జరగకపోతే ఒకవేళ కోప్పడినా, ఆ కోపం అనేది పాపంలోకి వెళ్ళకూడదు మళ్ళీ. అది పగగా మారకూడదు. అది ప్రతీకారంగా మారకూడదు. అది ద్వేషంగా మారకూడదు. అది మత్సరంగా మారకూడదు. అది అసూయగా మారకూడదు. అది సుఖనివాసం చేయకూడదు మన అంతరేంద్రియాల్లో. అది ఎంతవరకు ఉండాలయ్యా అంటే, ఆ పని జరిగించుకోవడం వరకు అంటే దేవుని కార్యం జరిగించుకోవడం వరకు ఒకవేళ మనం చేసినా అది వెంటనే పోవాలి. కరుణా హృదయం కలిగి ఉండాలి మనం ఇంతకీ. చూసారా దేవుడు కూడా కోపపడతారండి. ఆయన గురించి రాయబడిన మాటలు ఎలా ఉంటాయి బైబిల్‌లో? దేవుడి కోపం అనేది నిమిషం మాత్రం ఉంటది. ఆయన దయ తరతరాలు ఉంటది. చూసారా ఎంత బావుందో? ఆయన ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటది. ఆయన దయ మాత్రం తరతరాలుగా ఉంటది. కానీ మన కోపం మాత్రం తరతరాలు ఉంటది. వాళ్ళ ఫ్యామిలీకి, మన ఫ్యామిలీకి పడదురా? ఏమైంది? ముత్తాతలు వాళ్ళేం చేశారో తెలుసా? ఆ కాలంలో అని మొదలెడతారండి. ఏంటి ఎందుకు ఇలాగా? మన దయ మాత్రం నిమిషం మాత్రం ఉంటదండి. కానీ మనం ఎంత వ్యత్యాసం ఉన్నామో చూడండి. దేవుడికి మనకి ఎంత వ్యత్యాసం ఉందో. కానీ ఉండాల్సినటువంటిది ఏంటంటే మనం కోపపడాలి. ఎప్పుడు కోపపడాలి ఎందుకనగానే అది చాలా 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 రేర్ కండిషన్స్‌లో అది కూడా దేవుని యొక్క కార్యము నిమిత్తము, దేవుని చిత్త ప్రకారంగా, దేవుని యొక్క పనులు జరిగే విషయంలో అది కూడా ఎలా ఉండాలి ఎందుకనగానే ఇదిగో మళ్ళీ ఆయన అంటున్నారు కోపపడండి కానీ పాపం చేయకండి. అసలు అందులో కోపపడకుండా ఉండటమే చాలా మంచిది. కానీ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉండాలి ఎందుకనగానే కరుణా హృదయ ఆ పదాలు చదువుకుందాం ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. చూద్దామా 32వ వచ్చింది మనం చూస్తే. ఒక్కని యెడల ఒకడు దయ కలిగి కరుణా హృదయం కలిగినటువంటి వారుగా క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. అంటే ఇది మనకు ఉండాలండి. ఈ క్షమాగుణం అనేది మనలో ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ద గాడ్ నీడ్ ఫ్రమ్ అస్. ఆయన మన దగ్గర నుంచి కోరుకునేదేంటి? ఆయన మన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే, ఆయనలో ఎలాంటి ప్రేమ అయితే ఉందో మనలో అలాంటి ప్రేమ ఉండాలి. ఆయనలో ఎలాంటి క్షమించే తత్వం ఉందో మనలో అలాంటి క్షమించే తత్వం ఉండాలి. ఆయనలో ఎలాంటి దగ్గర తీసుకునే లక్షణాలున్నాయి మన దగ్గర అలాంటి అదే ఆయన కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి. కనుక మనం అది మెయింటైన్ చేయడం కోసం మనం చూడాలి. అయితే ఒక మనిషికి ముఖ్యంగా కొన్ని రకాల కేటగిరీస్ వాళ్ళుంటారండి. వాళ్ళకి వచ్చే కోపం గురించి రేపొద్దున డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అంటే మనకు కూడా చీటికి మాటికి కోపం వస్తుందనుకోండి, అప్పుడు కొన్ని పాయింట్స్, కొన్ని సలహాలు వాక్యానుసారంగా కొన్ని సలహాలు నేను చెప్తా. వాక్యానుసారంగా కొన్ని విషయాలు మీకు చూపిస్తా. మీరు చూడండి మీకు అర్థమవుతది. అంటే ఎక్కడెక్కడ మనం కోప్పడొచ్చు, ఎక్కడెక్కడ కోప్పడకూడదు. ఎక్కడెక్కడ కోపపడినా మన హృదయం ఎలా ఉండాలి? మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఎక్కడెక్కడ కోప్పడకపోతే పాపం, ఎక్కడెక్కడ కోప్పడితే పాపం. కొన్ని సందర్భాల్లో కోప్పడకపోవడం కూడా పాపమేనండోయ్! అది కూడా మీకు చూపిస్తా బైబిల్‌లో నుంచి. కొన్ని సందర్భాలలో కోపపడకపోవడం కూడా పాపమే. కొన్ని సందర్భాలలో కోపపడినా పాపమే. ఏ సందర్భాలలో కోపపడాలి? ఏ సందర్భాల్లో కోపపడకూడదు? ఒకవేళ కోపపడ్డాం అంటే కొన్ని సందర్భాల్లో మనం కోపపడాలని బైబిల్ ప్రకారం మనం చూసినప్పుడు కోపపడ్డాం. ఆ కోపపడిన సందర్భాలలో మళ్ళీ పాపం చేయకూడదు మళ్ళీ మనం. అర్థమవుతుందా మీకింతకీ? ఒకవేళ కోపపడిన ఆ కోపం అనేది ఎంతవరకు ఉండాలని చెప్తున్నారు దేవుడు? నిమిషం మాత్రమే. అంటే కొంత మాత్రం. అంటే మనం ఎవరి మీదైతే కోపపడుతున్నామో వాళ్ళ మీద మనకి ఎలాంటి పగలు పెంచుకోకూడదు. వాళ్ళ పట్ల మళ్ళీ మనకేముండాలి ఇంతకీ? దయ కలగాలి. వాళ్ళ పట్ల మనకేముండాలి? కరుణా హృదయం ఉండాలి. మనం ఏంటంటే ఏదో పాతయన్నీ మన మనసులో ఉంచేసుకొని వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకుంటామండి. పాతయన్నీ మన మనసులో ఉంచుకొని వాళ్ళ మీద మనం రకరకాల పగలు పెంచేసుకుంటామండి. కానీ మనం అలా ఉండకూడదండి. మనలో ఏముండాలంటే క్షమించే తత్వం ఉండాలి. యేసుక్రీస్తునందు దేవుడు మనలను ఎలా క్షమించారో మనం గూడా ఒకరినొకరు మనం ఏం చేయాలంటే క్షమించగలగాలి. మీకో విషయం చెప్పనా? ఆత్మీయ జీవితంలో అతి పెద్ద టాస్క్ ఏంటయ్యా అంటే, అతి పెద్ద టాస్క్ ఏంటయ్యా అంటే, అతి చాలా చాలా సింపుల్‌గా పాపంలో పడిపోయే థింగ్ కూడా ఏదంటే, ఇదిగో ఈ రిఫరెన్సేనండి. ఆత్మీయ జీవితంలో పరలోకానికి వెళ్ళే విషయంలో ఎక్కువ శాతం మంది ఎక్కడ పోతారయ్యా? పెద్ద పెద్ద సేవకులైనా కానీ చూడండి, ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు యూట్యూబ్‌లో కూడా పెద్ద పెద్ద సేవకులు గూడా పైకి అలా మాట్లాడుతూ ఉండొచ్చేమో గానీ కానీ కొంతమంది సేవకులు మాట్లాడే మాటలు బట్టి మనం చూసినప్పుడు ఎలా కనపడతదంటే, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనప్పటికీ నేనెప్పటినుంచో అనుకుంటున్నా నీ గురించి ఈ విషయంలో మాట్లాడదామని. అంటే ఏం పెట్టుకున్నారు మైండ్‌లో ఇంతకీ? వాళ్ళ మీద పెట్టుకున్నారు. అంటే ఎంత పెద్ద పరిచర్య చేసినా, ఎంత పెద్ద సేవ చేసినా గానీ, ఎక్కడ తప్పిపోతారయ్యా అంటే, ఇదిగో ఇది చిన్న లేయర్ అండి. చాలా ప్రమాదకరమైనటువంటి లేయర్ ఇది. చాలా ప్రమాదకరమైనటువంటిది. ప్రభువుకి కోపం తీసుకొచ్చేదైనా, ప్రభువుకి ప్రేమ తీసుకొచ్చేదైనటువంటి ఏదైనా ఉందంటే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి రిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే ఒకరి ఎడల ఒకళ్ళు దయ కలిగి ఆ హృదయం ఎలా నిండిపోవాలి అంటే కరుణతో నిండుకొని పోవాలి.
కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతుందండి. జాలిగల మనస్సు చూసారా ఎంత చక్కగా ఉంటుందో? జాలిగల మనస్సు ఉండాలి. కరుణా హృదయం మనలో ఉండాలి. దేవుడు మనల్ని ఎలా క్షమించారో అలా మనం అంటే దేవుడు అంత క్షమించగలగాలి మనం. పెద్ద టాస్క్ కదా మనకి ఇంతకీ. దేవుడు ఎంత క్షమించారో మనల్ని అంత క్షమించగలగాలి మనం. అంటే దేవుడు అంత క్షమించడం అంటే కష్టమని మీరు అనుకోవచ్చు, కానీ అలా క్షమించినప్పుడే మనం పరలోకానికి వెళ్ళే దారిలో ఉంటామండి. భర్త భార్యని క్షమించగలగాలి, భార్య భర్తని క్షమించగలగాలి, పిల్లల తల్లిదండ్రులను క్షమించగలగాలి, తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించగలగాలి, సంఘంలో ఒకరినొకరు క్షమించగలగాలి, క్షమాపణ చెప్పగలగాలి, అంటే క్షమాపణ మనం అడగగలగాలి, క్షమించగలగాలి. మీకు తెలియదండి ఆడెంత క్రూరుడో మీకు తెలుసా? ఆడికంటే నువ్వు క్రూరుడు కదా నువ్వు చెప్పు ఒకప్పుడు. నిన్నే క్షమించారు దేవుడు, నువ్వు వాడిని క్షమించలేవా? ఏమంటే మిమ్మల్నే దేవుడు క్షమించినప్పుడు మీరు వాళ్ళకి క్షమించలేరా? మీకంటే పెద్ద పెద్ద పాపాలు చేశారా వాళ్ళు ఏమైనా? ఒకళ్ళు చేశారనుకుందాం, వాళ్ళని దేవుడే క్షమించినప్పుడు నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? ఏమండి యేసుప్రభు వారిని సిలువ వేశారండి, మేకులతో కొట్టారండి. యేసుప్రభు వారిని మేకులతో కొట్టినప్పుడు తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన వస్త్రంలో లాక్కుంటున్నప్పుడు ఆ సమయంలో యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నరకండ్రా వీళ్ళనే అనలేదండి ఆయన. సంపేద్దారా వీళ్ళని అనలేదండి ఆయన. ఆయన అడిగినటువంటి మాట, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎదుగురు కనుక వీళ్ళని క్షమించేయండి తండ్రి. ఆ మనసు మనకు ఉండాలండి. ఆ మనసు మనలో లేదు అని మీరు చెప్తే కనుక దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారండి? చెప్పడం వరకు నా బాధ్యత అండి. నేనైనా కానీ ఆ మనసు కలిగి లేకపోతే ఏం ఉపయోగం అండి? ఇప్పుడు మీకు చెప్తున్నాను, నేనే ఆ మనసు నాకు లేదనుకోండి, క్షమించే మనసు నాకు లేదనుకోండి, అలాంటి కరుణా హృదయం నాకు లేదనుకోండి, అలాంటి జాలిగల మనసు నాకు లేదనుకోండి, ఎక్కడికి వెళ్తాను ఎందుకు? నేను కూడా నా మాటలు విన్న మీరు ఒకవేళ ఈ లక్షణాలన్నీ కలిగి జీవించి నేను చెప్పినటువంటి ఈరోజు తీసుకునే సెషన్ ప్రకారం నేను నడుచుకోకపోతే నేను ఎక్కడికి వెళ్తాను? ఎంతకే నరకానికి వెళ్తాను. అవునంటారు కదంటారే. నేను చూపించాను, బైబిల్లో చూపించినటువంటి మాటలు నా సొంత మాటలు కాదు కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను చక్కగా మంచి సెషన్ తీసుకున్నా ఒక అరగంట దగ్గర నుంచి. మీరు విన్నారు, బ్రదర్ మాట్లాడిన మాటలు చాలా మార్పు తీసుకొచ్చాను, మీరు మారారు. ప్రసంగం తీసుకుని నేను మారలా. అప్పుడు ఎవరు దేవుడి చిత్త ప్రకారం నడుచుకున్నట్టు అవుతుంది? ఎంతకే మీరు, నేను కాదు. కానీ మనం కలిగి ఉండాల్సినటువంటిది ఏంటో తెలుసా? అదే మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇదిగో ఎంత పెద్ద వాక్యం చెప్పి నేనైనా ఎఫ్సిటిహెచ్లు, డిసిటిహెచ్లు, బీసిటిహెచ్లు ఎన్ని సిటిసిహెచ్లు చేసినా నేను కనుక ఈ రెఫరెన్స్ నా జీవితంలో నేను చూపించకపోతే, పరిపూర్ణంగా నేను చూపించకపోతే నా పరిస్థితి ఏంటయ్యా అంటే ఆత్మ సావదు, అగ్ని ఆరదు. గాఢాంధకారమైన చీకట్లో పళ్ళు కొరకటం, తర్వాత ఏడవడం తప్ప అక్కడ ఏడుపును పళ్ళు కొరకటం తప్ప ఏముండదండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దెయ్యాలను వెళ్ళగొట్టినప్పటికీ, సూచక్రియలు చేసినప్పటికీ, పెద్ద ప్రార్థనలు చేసినప్పటికీ, పెద్ద మినిస్ట్రీ చేసినప్పటికీ ఆయన చిత్తం చొప్పున నడుచుకోకపోతే, ఆయన చిత్త ప్రకారంగా జీవించకపోతే వెళ్ళేది నరకానికే. అందుకే మీరు ఒక మాట మనకు కనబడుతుంది. అదేంటంటే మీరు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, 2వ అధ్యాయంలో 5వ వచనం మనం చూద్దామండి. 5వ వచనం మనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన, చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చూసారా ఎంత చక్కగా ఉంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. మనందరూ అలాంటి మనసు మనకు ఉండాలండి. ఏంటి ఆ మనసు? ప్రాణాలు తీయటానికి మీదకొచ్చేసి ప్రాణాలు తీస్తున్నటువంటి వాళ్ళ పట్ల యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? తండ్రి వీళ్ళకి తెలియదు తండ్రి, క్షమించేయండి. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు? మనం చెప్పగలం ఆ మాట? ఇంతకీ మన ప్రాణాలు ఎవరు తీయరండి, విసికెత్తారు అంతే. మనం క్షమించగలమా? తండ్రికి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయగలమా? తండ్రి వీళ్ళని క్షమించండి తండ్రిని ప్రార్థన చేయగలమా? చేయగలగాలండి. ఆ మనసు మనలో ఉండాలి. ఎందుకో నాకు ఉండట్లేదు, ఎందుకో నేను అలాంటి మనసు కలిగి అలాంటి మనం ఉండకూడదండి. అలా ఎందుకో అంటున్నామంటే అందుకే నువ్వు నరకానికి వెళ్తావు, అందుకే గాఢాంధకారమైన చీకట్లోకి వెళ్తావు, అందుకే ఏడుపును పండ్లు కొరకడం తప్ప నీకు ఏముంటుంది, అందుకే ఆత్మ సావదు, అగ్ని ఆరదు. ఆ స్థితికి వెళ్తాం మనం. కాబట్టి అందుకో అని కాకుండా ఏం ఆలోచించకండి. సింపుల్, దేవుడే వాళ్ళని క్షమించినప్పుడు మనకేం పోయే కాలం? ఇంతేనండి. దేవుడే వాళ్ళని క్షమించి వాళ్ళని భూమి మీద బ్రతికించినప్పుడు మనకేం వచ్చింది మాయరోగం క్షమించడానికి? అవునంటారా కాదంటారా? సింపుల్. దేవుడే వాళ్ళని క్షమించినప్పుడు మనకొచ్చిన ప్రాబ్లం ఏంటి? మనకొచ్చినటువంటి సమస్య ఏంటి? ఇంకొక మాట చెప్పమంటారా? అసలు కోపపడండి, అసలు పాపం చేయకుండా రెఫరెన్స్ దాని దగ్గర కూడా మీరు వెళ్ళకుండా పగ తీర్చుట ఆయన పని, ఆయనకు అప్పచెప్పేసాం అనుకోండి, అంతకంటే గ్రేట్ థింగ్ ఇంకోటి లేదండి. మన జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు, మన కుటుంబాన్ని పాడు చేసేస్తున్నారు, మన మీదకి వచ్చేస్తున్నారు. అప్పుడు
తండ్రి పగ తీర్చుట మీ పని అన్నారు. నేను అసలు వాళ్ళ గురించి ఏం ఆలోచించట్లేదు ప్రభు అని మనస్ఫూర్తిగా వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి చిన్న నరంలో చిన్న చిన్న పాయింట్ కూడా వాళ్ళ గురించి చిన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళని క్షమించేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అంతే. ఇంక మీరు వదిలేయండి. మొత్తం దేవుడు చూసుకుంటారు. ఇక్కడ చెప్పాలి ఆ మాట మనం. దేవుడు చూసుకుంటారని ఇక్కడ చెప్పాలి మనం. మనమేం చేస్తామంటే మాకు నచ్చని ప్రతి విషయంలో చెప్పేస్తా ఉంటాం ఈ మాటలన్నీ కూడా. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోండి. ఏంటి ఆ విషయం అనగానే, ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఫిలిప్పీ పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. వ్యభిచారం చేసే స్త్రీని అంతమంది చంపాలనుకున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు ఎవడ పాపం చేయట్లేదు వాడు ఏంట్రా ఫస్ట్ రాయి, ప్రతి ఓడు రాళ్ళు తీసుకుని వచ్చారు వేయడానికి, ఏంట్రా బుద్ధి లేదా మీకు? ఏదైనా మీరు నేర్చుకుంది, మీరు ఏం నేర్చుకోవాలి? ఇంతకే క్షమాపణ నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి, మారు మనసు తెచ్చుకోవాలి. అందుకని చెప్పడం కూడా ఏం చెప్పారు? ఇంతకీ మారు మనసు పొందురని సువార్త చెప్పడం ప్రారంభించని ఉంటుందండి మనకి. అంటే మనం మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని మనం కోరుకోవాలి. ఆ మనసు, ఏ మనసు? క్రీస్తు యేసుని కలిగినటువంటి ఆ మనసు. ఇస్కరియోతు యూదా పట్టిస్తారండి యేసుప్రభు వారిని. ఆ మొక్క తెలియదు యేసుప్రభు వారికి బ్రహ్మాండంగా తెలుసండి. కానీ ఆ సందర్భంలో కూడా యేసుప్రభు వారు ఆయన్ని బాగా హగ్ చేసుకొని ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? చెలికాడా, ఇంగ్లీష్లో అయితే మై డియర్ ఫ్రెండ్, ఇంకా బాగా చెప్పాలంటే మై డియర్ లవర్ అని వస్తుందండి, మై లవ్డ్ వన్ అని వస్తుందండి. అంటే చక్కగా నా చెలికాడ నువ్వేం చేయాలనుకుంటున్నావు చేసి అన్నారండి. అంటే చూడండి, చంపుతున్నటువంటి వారిని క్షమించే మనసు ఉంది, చంపటానికి వచ్చినటువంటి వాడిని క్షమించే మనసు ఉంది, ఏమంటే వ్యభిచారం చేసిన వాళ్ళకి క్షమించే మనసు ఆయనకు ఉంది. అదిగో ఆ మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అది మనకుంటే పరలోకం మందేనండి, తిరుగులేదు. ఇంకా అదొక్కటి మనకు వచ్చిందంటే మనం దేనైనా జయించవచ్చండి. ఇక శరీర కార్యాలు, ఏ శరీర కార్యాలైనా మనం జయించవచ్చండి. అంటే ఏది? ఇప్పుడు మీకు చూపించానే, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉన్న మనస్సు మనకు వచ్చిందంటే శరీర కార్యాలన్నీ మనం జయించవచ్చండి. ఎందుకంటే చాలా టఫెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే కనుక, మన మనస్సుకు నచ్చనేమో మన ముందు జరుగుతున్నప్పుడు మనం క్షమించలేకపోవటమే నాకు చాలా టఫ్గా కనబడుతుంటుంది. కానీ దాన్నే మనం జయించామంటే ఇంకే లేదండి, అన్నీ మనం జయించినట్టే. ఒకడు మన మనసుకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఏంటండి? ఫస్ట్ పాయింట్. రెండోది, వాడు దేవుని మనసుకు అనుకూలంగా లేనండి. అయితే మనకు వచ్చిన నష్టం ఏంటండి? అది రెండోది. మనం చేయాల్సిందల్లా, మనం దేవుని మనసుకి ఇష్టంగా ఉన్నామా లేదా, దేవుడు మనకు చెప్పింది చేశారా లేదా, అంతేనండి. ఆ మనసు మనకుంటే చాలండి. యేసుప్రభు వారు ఆయన చంపడానికి వచ్చినటువంటి వాళ్ళ విషయంలో పెద్ద స్ట్రెస్గా తీసుకోలేదు. ఆయన ఏమి, ఆయనకు తెలియదు, క్షమించండి ప్రభు అన్నారు. ఆయన మాత్రం పాపం చేయకుండా చక్కగా ఉన్నారు. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమైంది నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో మరి కయ్యూను గారు కోపం అనుకున్నటువంటి మరి నష్టాలు ఏంటో మనం చూద్దాం. ఒకవేళ దేవుని చిత్త ప్రకారంగా కనుక మనం కోపపడకపోతే వచ్చే నష్టాలు ఏంటో మనం చూద్దామండి. అవన్నీ రేపటి దినాన్ని మనం ధ్యానిద్దాం. ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలం అంతా కూడా మీరు ఎక్కల చాటున నడిపించి ఎన్నో విషయాలు ధ్యానించడానికి మాకు సహాయం చేశారు తండ్రి. ఈ ఆదికాండము తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి ధ్యానిస్తూ వెళ్తూ ఉండగా కృప చూపించండి ప్రభువా. మీ చిత్త ప్రకారం నడుచుకునే ధన్యతను దయచేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. చక్కటి జ్ఞానాన్ని మీరు నాకు అందిస్తున్నారు తండ్రి. వినగల చెవులను, గ్రహించగల మనసును తండ్రి మీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభావ. ఈ విషయాలను నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ ప్రేమలో బలపరచండి, మీ చిత్త ప్రకారంగా దీవించండి తండ్రి. తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.